కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ప్రతిపక్ష నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. 19 నెలల కూటమి పాలన చూసి ప్రజలు చీకొడుతున్నారన్నారు. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు రామిరెడ్డితో ములాఖత్ అయ్యారు కాకాని గోపిరెడ్డి. అక్రమ కేసులకు భయపడకుండా పిన్నెల్లి సోదరులు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు వారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని ఇద్దరిని ఒక అక్రమ కేసులో 28 రోజులుగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పరామర్శించడం జరిగింది. చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి మదన పడడం తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళలో కొంచెం కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి విధంగా అబద్ధపు కేసులు, అన్యాయంగా కేసులు ఈరోజు వాళ్ళ మీద నమోదు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి, కుట్రకి తెరదిగడం జరిగింది. 19 నెలల మీ పరిపాలన చూస్తేనే ప్రజలు ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి సంబంధం లేని వాళ్ళ కేసులో ఈరోజు అక్రమంగా ఇరికించి వీళ్ళిద్దరిని కూడా కావాలని కక్ష సాధింపు చర్యతో ఈ ప్రభుత్వం ఏదైతే లోకేష్ చెప్తా ఉన్నాడో రెడ్ బుక్ రాజ్యాంగం వసించామని చెప్పి ఈరోజు ఇంత అక్రమంగా చేయటం తీవ్రంగా అన్యాయం. ఎందుకంటే మీ పార్టీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయని స్వయంగా అప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన కంచేటి శ్రీనివాసరావు గారు ఈ మద్రాసు జరిగిన గంటన్నర వ్యవధిలోనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన స్వయంగా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది.